Hi viewers, welcome to మార్కెట్స్ అట్ 12 noon. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ చూసుకున్నట్టయితే కొంత సేమ్ అదే ట్రెండ్ ని కంటిన్యూ చేయడం చూస్తున్నాము. నిఫ్టీ 21 పాయింట్స్ నెగటివ్ గా 11,582 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 46 పాయింట్స్ నెగటివ్ గా 38,654 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 71 పాయింట్స్ నెగటివ్ గా 29,774 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగించడం చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అడ్వాన్సెస్ తో కంపేర్ చేసినట్టయితే డిక్లైన్సెస్ చాలా హయ్యర్ సైడ్ లో స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం అడ్వాన్సెస్ 560 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1,111 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో చూస్తే సిల్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ విప్రో టాప్ గెయినర్స్ గా ట్రెండ్ ని కంటిన్యూ చేయడం అప్ ట్రెండ్ ని కొనసాగించడం చూస్తున్నాము. విప్రో అరౌండ్ 2.18% అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2% పైగా అప్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ కోల్ ఇండియా 2.21%, ఐఓసి 2%, ఎస్ బ్యాంక్ 1.5% పైగా అప్ ట్రెండ్ లో కనిపిస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్ లో చూసుకున్నట్లయితే ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్ గా ట్రేడ్ అవుతోంది 3.5% పైగా డౌన్ సైడ్ మూవ్ తో. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3%, భారతీ ఎయిర్టెల్ 2.89%, అదానీ పోర్ట్స్ 1.5% అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.26% వరకు నెగిటివ్ గా ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక కమోడిటీస్ లో కనుక చూస్తే గోల్డ్ 0.12% నెగిటివ్ గా 32,147 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.26% నెగిటివ్ గా 37,916 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే 0.02% పాజిటివ్ గా 4,482 వద్ద ట్రేడ్ అవుతుండగా నేచురల్ గ్యాస్ 0.11% పాజిటివ్ గా 189 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక మోస్ట్ యాక్టివ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో కనుక చూసుకున్నట్లయితే కొంత ఈరోజు టాటా మోటార్స్ ఒకటి స్ట్రాంగ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ ఐటీ ఓవరాల్ ఐటీ రిలేటెడ్ స్టాక్స్ కొంత అప్ ట్రెండ్ లో కనిపిస్తున్నాయి. బ్యాంక్స్ లో కనుక చూస్తే ఎస్ బ్యాంక్ కొంత అప్ సైడ్ లో ట్రేడ్ అవుతుందని అనుకోవచ్చు. ఇక బిఎస్సి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్లయితే రిలయన్స్ క్యాపిటల్ 4.5%, రిలయన్స్ ఇన్ఫ్రా 3.5%, జిందాల్ స్టీల్ 3.5%, సన్ టీవీ నెట్వర్క్ సెయిల్ ఒక 2 to 2.5% మధ్య డౌన్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. ఇక బిఎస్సి స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూస్తే క్యాపిటల్ ట్రస్ట్ 8.5%, లైకా ల్యాబ్ 6%, లక్ష్మీ విలాస్ బ్యాంక్ అరౌండ్ 5%, శివమోటో 4.5%, స్టెర్లైట్ టెక్నాలజీస్ ఒక 4% వరకు డౌన్ ట్రెండ్ తో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్ గా మిడ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు జేడస్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై శేషు గారు. హలో అండి. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే డేని ఒక ఫ్లాట్ నోట్ తో ప్రారంభించినప్పటికీ ఒక అప్ మూవ్ అనేది రావడం చూసాము ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి. బట్ అది సస్టైన్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఓపెన్ అయిన కాసేపటికి అప్ మూవ్ వచ్చిన కాసేపటికి ఆ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్స్ నుండి కరెక్ట్ అవుతూ రావడం మనం చూసాము. డేస్ లోస్ ని కూడా మార్కెట్స్ టచ్ చేస్తుంది. బట్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎక్కువగా వాలటాలిటీ అనేది మార్కెట్స్ లో కనిపిస్తోంది. సో మీరు మార్కెట్స్ లో మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఎలాంటి ట్రెండ్ ని చూస్తున్నారు? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో రికవరీ అంటే వచ్చిన ప్రతిసారి కూడా మళ్ళీ సెల్లింగ్ అనేది చూస్తున్నామండి. ప్రస్తుతానికి నిఫ్టీ 30 పాయింట్స్ దగ్గర లోస్ దగ్గర మనకి అంటే 30 పాయింట్స్ లోలో మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. పెద్దగా మార్కెట్లో అంటే ఇన్ని రోజులు మనం చూసాము ట్రెండ్ అనేది కొంచెం ఏమాత్రం గ్లోబల్గా కొంత పాజిటివ్గా ఉన్నా కూడా మన మార్కెట్స్ ఒక 30-40 పాయింట్స్ దాకా పెరిగిపోయేవి. బట్ ఆ ట్రెండ్ అనేది మనకి రివర్స్ కావడం చూసాము. ఈవెన్ నిన్న కూడా మనం చెప్పుకోవడం జరిగింది సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్పాము. లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తున్నాము. ప్రాఫిట్స్ని కూడా బుక్ చేసుకోమని చెప్తున్నాము. సో దానికి అనుగుణంగానే మన మార్కెట్ కూడా మనకి ఇప్పుడు వీక్గానే ఉంది. మరి ముఖ్యంగా బ్యాంక్స్ కొంచెం వీక్గా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాం. దీంతోపాటు కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ లైక్ ఇన్ని రోజులు బాగా మనకి అవుట్ పర్ఫామ్ చేసిన ఏషియన్ పెయింట్స్ ఈరోజు టాప్ లూజర్గా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నిన్న కూడా మనం సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా టాప్ లూజర్ ఈరోజు ఇండెక్స్లో పరంగా చూసుకుంటే టాప్ లూజర్గా ఈ స్టాక్ మనకి కనపడుతుంది. మరోవైపు భారతీ ఎయిర్టెల్ ఒకటి అది కూడా వీక్గా ఉంది. ఆ తర్వాత గెయినర్స్ లిస్ట్లో కానీ చూసుకుంటే ఐటీ కంపెనీస్ లైక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ విప్రో లాంటివి గెయిన్స్లో ఉన్నాయి. కొన్ని స్టాక్స్ నిన్న వీక్గా ఉన్న స్టాక్స్ ఈరోజు కొంచెం లైక్ ఐఓసి లాంటిది బీపీసీఎల్ లాంటివి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. మార్కెట్ బ్రెత్గా చూసుకుంటే మనకి ఎక్కువగా నెగిటివ్సే ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి. కొంచెం ఈ లెవెల్లో మార్కెట్ ఆగడానికి అవకాశం ఉంది. దీంతో పాటు మనకి ఇంకోటి గమనించాలి, కమాడిటీ స్టాక్స్ కూడా కొంత ఇప్పుడిప్పుడే మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. రిజల్ట్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మనకి నేను అనుకోవడము మార్కెట్లో పెద్ద అప్ సైడ్ అయితే ఉండకపోవచ్చు. అట్లనే డౌన్ సైడ్ చూసుకుంటే ఇక్కడ నుంచి నిన్న కూడా చెప్పడం జరిగింది ఒక 200 పాయింట్స్
అంటే 10,400 దాకా కిందకి రావచ్చు ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ని బట్టి గమనిస్తే. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు అనంతపురం నుండి సురేష్. హలో. యా చెప్పండి అండి. హలో. యా చెప్పండి సురేష్. మేడం చోలా ఫైనాన్స్ ఒకటి, ఇంకో టాటా మోటార్స్ ఒక 6 months వ్యూ తో బై చేయొచ్చా మేడం? ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? చోలా ఫైనాన్స్. చోలా ఫైనాన్స్. ఓకే. అండ్ టాటా మోటార్స్ షార్ట్ టర్మ్ కి 6 months. ఓకే. చూడండి, మీరు టాటా మోటార్స్ అయితే కరెక్షన్స్లో కొనుక్కోండి అండి. కరెక్షన్స్లో ఒక 6 months వీతో మీరు కొనుక్కోండి. చోలా ఫైనాన్స్ ఇదేంటంటే ఇది డిఫరెంట్గా ఉంటుందండి దీని ట్రెండ్ అనేది. అంటే ఐ మీన్ కంప్లీట్గా బులిష్ ఉండదు, అట్లని మార్కెట్తో పాటు పోయే స్టాక్ కాదు. కాబట్టి ఇక దీని గురించి నేను అంత ట్రేడింగ్ టైం తక్కువ ఉంది, 6 months అంటున్నారు. కొన్నిసార్లు ఇది ఏమవుతుందంటే ఒక 6 months పెరగదండి, కొన్నిసార్లు కంటిన్యూగా 1 year ఆ ట్రెండ్లో ఉంటుంది. కాబట్టి ఇది పెద్దగా ట్రెండ్ చెప్పొచ్చేది ఏంటంటే ఇది పెద్ద ట్రెండ్ అనేది మనకి దీన్ని ఎగ్జాక్ట్గా పట్టుకోవడం కష్టం ఈ స్టాక్లో. ఒక 6 months వీతో అయితే వద్దంటాను. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా 1 year తర్వాతే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను అంటే మీరు కొనుక్కోవచ్చు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా కొంత ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ ఇన్ లెవెల్స్ నుంచి లైక్ 401 ఆ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే 1401 ఆ లెవెల్ నుంచి కూడా ఇది కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాము. ప్రస్తుతం కనుక చూస్తే 1385 ఆ రేంజ్లో ఇది ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే మరింత కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఓవరాల్గా ఈ ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు? చూడండి, ఇది బాగా పెరిగిన స్టాక్ అండి ఈ మధ్య. మనకి అటు జెట్ ఎయిర్వేస్ వీక్ అయిపోయేటప్పటికి, అంటే వాళ్ళు బిజినెస్ పరంగా వాళ్ళు కంప్లీట్గా అన్ని సర్వీసెస్ క్లోజ్ చేసుకునేటప్పటికి ఆబ్వియస్గా బాగా దానివల్ల బెనిఫిట్ అంటే బాగుపడేది ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఉంటుంది. సర్వీసెస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇండియాలో కానీ చూసుకుంటే మనకు ఉన్న దాంట్లో స్పైస్ జెట్ ఒకటి, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇండిగో ఆర్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్. సో ఒక ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే జెట్ ఎయిర్వేస్ ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా వాళ్ళ ఆపరేషన్స్ దాదాపు క్లోజ్ అయిపోయినాయి, మనకి తెలిసిందే. సో దాని కారణంగా ఇది బెనిఫిట్ పొందవచ్చు అనే ఉద్దేశంతో దీంట్లో మనకి బయింగ్ కనపడింది. ఓవరాల్గా లాంగ్ టర్మ్ బెట్ కానీ చూసుకుంటే నేను ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కన్నా స్పైస్ జెట్ కంపారిటివ్లీ బెటర్గా ఉంది అనిపిస్తుంది. ఫైనాన్షియల్స్ వీళ్ళు అంత ఫైనాన్షియల్ స్ట్రాంగ్ లేరు. లాస్ట్ ఫ్యూ వీక్స్గా ఫ్యూ డేస్గా వస్తున్న ట్రెండ్ అప్ ట్రెండ్ అనేది ఇది ఏంటంటే ప్యూర్లీ స్పెక్యులేషన్ బేస్డ్ అప్ మూవ్ అని చెప్పొచ్చు. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ అనేది మనకి మళ్ళీ లాస్ట్ ఒక 10 days కానీ గమనిస్తే 5 months హైస్కి ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అదే కానీ జరుగుతూ అంటే ఇంకా ఫర్దర్గా క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉంటే మాత్రం కొంచెం ఈ ఏవియేషన్ స్టాక్స్ మళ్ళీ కొంచెం సెల్లింగ్ రావచ్చు అండి. బెంగళూరు నుండి శ్రీనివాస్ కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్, చెప్పండి. 2 stocks అండి. ఒకటేమో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇప్పుడు హై నుంచి కొంచెం గట్టిగా మాట్లాడండి శ్రీనివాస్, మీ వాయిస్ చాలా లోగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. ఓకే. అది ఇప్పుడు హై నుంచి కొంచెం కరెక్ట్ అయ్యి 1320 వచ్చింది దగ్గర. సో ఇప్పుడు తీసుకోవచ్చు అంటారా లాంగ్ టర్మ్ కి? ఓకే. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటన్నారు? నెక్స్ట్ గ్రాఫైట్ ఇండియా అండి. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? నేను అరౌండ్ 700 లెవెల్స్ లో హోల్డ్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా లాంగ్ టర్మ్ కేనా? అవునండి. ఓకే. ఇప్పుడు గ్రాఫైట్ ఇండియా నేను యావరేజ్ అయితే చేయొద్దు అని చెప్తానండి. ఉన్న పొజిషన్స్ని మీరు గ్రాఫైట్ ఇండియాను హోల్డ్ చేయండి. మీరు ఇప్పుడు మీరు కొనాలి అనుకుంటే కొత్త స్టాక్స్ కొనుక్కోండి. ఇప్పుడు మీకు ఎట్లుంటుందంటే ఇది లాస్ట్ బుల్ మార్కెట్లో ఈ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో విపరీతమైన బయింగ్ వచ్చి బాగా పెరిగిన ప్రైస్ పరంగా బాగా పెరిగాయి. ఇది కానీ చూసుకుంటే గ్రాఫైట్ 1100 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతానికి 440 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను అనుకోవడం మళ్ళీ ఇది కొంచెం వీక్గానే ఉండొచ్చు అండి. షార్ట్ టర్మ్ పెద్దగా ఏం పెరుగుతుంది అయితే అనుకోను. రీసెంట్గా కొంచెం ర్యాలీ వచ్చింది, మళ్ళీ వీక్ అయిపోయింది. బట్ ఏదైనప్పటికి కూడా గ్రాఫైట్ ఇండియాని మీరు యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్స్ని మీరు హోల్డ్ చేయండి. మళ్ళీ న్యూ లోస్ని ఫామ్ చేసినప్పుడు అంటే నేను అనుకోవడం బిలో 400 ఈజీగా రావచ్చు అండి. నెక్స్ట్ కరెక్షన్స్లో ఇది డెఫినెట్గా 400 బిలో రావచ్చు. 362 to 340 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అంటే ఇంకా 100 పాయింట్లు పడడానికి కూడా అవకాశం ఉంది. అప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఒక లాంగ్ టర్మ్ కొనుక్కుంటాను అంటే ఓకే. ఇప్పుడు ఏది కూడా మా స్టాక్ మార్కెట్లో శాశ్వతం అయితే కాదు, అది గుర్తుపెట్టుకోనండి. రిలయన్స్ పెద్ద కంపెనీ, నెంబర్ 1 కంపెనీ అని కొనడం అనేది కూడా కరెక్ట్, అది కూడా నేను సపోర్ట్ చేయను.
బట్ యాజ్ ఆఫ్ నో ట్రెండ్ అనేది ఓకే. బట్ వీళ్ళ బిజినెస్ ఈ టెలికాం బిజినెస్లోకి ఎంటర్ అయ్యారంటే అది కొంచెం వరీయింగ్గా ఉండొచ్చేమో నేను నా పర్సనల్గా. ఎందుకంటే ఇప్పుడు దాకా 1.5 lakh crores దాకా వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి మనకి చెప్పలేము, ఇప్పుడే చెప్పలేమండి. కాబట్టి మీరు కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇప్పుడు మళ్ళీ ఆగొచ్చు, ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడ ఆగొచ్చు. ఏదైనా కూడా 1300 బిలో కొనుక్కోవడం బెటర్ ఏమోనండి. మీరు 1260, 1220 ఆ లెవెల్కి వచ్చినప్పుడు కొనుక్కోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు నూజివీడు నుండి వరలక్ష్మి. హలో, మరి అడగండి వరలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. గ్రాడ్యుయేట్ ఇండస్ట్రీస్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? ఓకే, ఇంకోటి అడ్వాన్స్ ఏం చేయమని షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్ కా? మనం ఒక ఎప్పుడు బుక్ చేసుకోవాలి? టార్గెట్ అంటే షార్ట్ టర్మ్ కి. ఓకే, అడ్వాన్స్ ఏం చేయమా? అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ అండ్ గోడ్రేజ్ ఇండస్ట్రీస్. అడ్వాన్స్ ఎంజైమ్ ఆల్రెడీ మీకు ఉంటే మీరు కంటిన్యూ చేసుకోండి. ప్రస్తుతానికి 191 ఉంది. లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేసుకోండి. తర్వాత టార్గెట్స్ ఎంత, ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనేది ప్రస్తుతానికి నెక్స్ట్ టార్గెట్ క్లోజర్గా 220 దాకా రావచ్చు. అది షార్ట్ టర్మ్ వ్యూతో. అది కాదు మీరు ఈ మధ్య అంటే మీరు 160, 150లో కొని నేను ఒక ట్రేడింగ్ పరంగా మీరు చూస్తాను అంటే మీరు ఒక ట్రేడింగ్ పరంగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను అంటే క్లోజర్గా 220 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అట్లా కాదు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం డెఫినెట్గా మీరు దీన్ని కంటిన్యూ చేసుకోండి. తర్వాత గోద్రేజ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇది ప్రస్తుతానికి నేనంత పర్సనల్ కేర్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఉందండి. ఇన్ని రోజులు మనం చూసాము బ్రాండెడ్ అంటే లైక్ హెచ్యుఎల్ కానివ్వండి, గోద్రేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా కొన్ని ఏళ్ల పాటు మన ఇండియాలో వీళ్ళ బిజినెస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా బాగానే ఉంది, ఓకే. బట్ ఇప్పుడు వచ్చిన కొన్ని టెక్నాలజీలోని చేంజెస్ కానివ్వండి, తర్వాత అనార్గనైజ్డ్ సెక్టర్ అంటే నాన్ బ్రాండెడ్ ఏవైతే అంటే మనం రోజు వాడని కొన్ని బ్రాండెడ్ ఉన్నాయి, చాలా పాతవి ఉన్నాయి ఇండియాలో. అటువంటి కంపెనీస్ అన్ని కూడా ఈరోజు ఆన్లైన్లో మనకి రావడంతో ఆబ్వియస్గా ఇటువంటి పెద్ద కంపెనీస్ లైక్ గోద్రేజ్ కానివ్వండి, హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి వాటి కొంచెం షేర్ పరంగా తగ్గడానికి అంటే షేర్ అంటే మార్కెట్ షేర్ అంటే స్టాక్ మార్కెట్ షేర్ కాదు, కొంచెం తగ్గొచ్చేమోనండి. బట్ నేను అంత కాన్ఫిడెంట్గా అయితే లేను. గోద్రేజ్ ఇండస్ట్రీస్ కన్నా మీరు వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. పూర్ణ కాలర్ ఉన్నారు. హలో. హలో, యా చెప్పండి. జిఎంఆర్ 10.5 కొన్నా. ఏ ప్రైస్ లో తీసుకున్నారు జిఎంఆర్? హలో. హలో చెప్పండి అండి, ఏ స్టాక్ ఏ ప్రైస్ లో తీసుకున్నారు? ఓకే, జిఎంఆర్ 12 రూపీస్ లో తీసుకున్నారు. 12 రూపీస్ ఈ మధ్య రాలేదండి. ఈ మధ్య అయితే 14 రూపీస్ బిలో అయితే రాలేదు. ఓకే, మీరు జిఎంఆర్ ఎక్కడ కొన్నారో తెలియదు, బట్ హోల్డ్ చేయండి అండి. జిఎంఆర్ మీద నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈసారి బుల్ మార్కెట్లో జిఎంఆర్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా బాగా ఈవెన్ 50% పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి అయినా షార్ట్ టర్మ్కి అయినా జిఎంఆర్ని కంటిన్యూ చేసుకోండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసినట్టయితే పీవీపీ షేర్స్ ఈ రోజు నుండి ట్రేడ్ అవ్వట్లేదని కూడా సెబీ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా 20 crores కూడా వాళ్ళు చెల్లించని కారణం చేత ఇది ఆల్మోస్ట్ ఒక 21 days వరకు కూడా ఈ ట్రేడింగ్ని అమలు చేయరాదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఓవరాల్గా దీని పరంగా ఈ ట్రెండ్ పరంగా మీ విశ్లేషణ అంటారు దీనిపైన? ఇప్పుడు పీవీపీ వెంచర్స్ విషయానికి వస్తే ఇది అందరికి తెలిసిందేనండి. ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండమని మనం చెప్తూనే ఉంటాము. బిజినెస్ పరంగా పీవీపీ గురించి చెప్పాలంటే అది మనకి టైం కూడా చాలదు. అంటే వాళ్ళ ఈ స్టార్టింగ్ నుంచి కొన్ని కంపెనీస్ ఫ్లోట్ చేసి వాటిని ఫ్రాడ్ చేసి చాలా వరకు ఇన్వెస్టర్స్ నష్టపరిచిన గ్రూప్ అంటే పీవీపీ అని చెప్పొచ్చండి. ఇప్పుడు ఇటువంటి గ్రూప్లో ఇప్పుడు ఏదైతే మీరు అంటే మనకి ట్రేడింగ్ నుంచి కంపెనీ ఈ రోజు నుంచి అంటే ట్రేడింగ్ పరంగా జరగకపోవచ్చు, డీలిస్ట్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి కంపెనీలు జరుగుతూ ఉంటాయండి. మేనేజ్మెంట్ ట్రాన్స్పరెంట్గా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్లస్ పీవీపీ అనే కాదండి, చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆ బెల్ట్ ఏదైతే విజయవాడ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వచ్చిన కొంతమంది మనకి చాలామంది మనకి ఈ విధంగా బ్యాంక్స్ని మోసం చేయడం కానివ్వండి,
తర్వాత ఎన్సిఎల్టీ కేసులో కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కాంటెస్ట్ చేస్తున్న వాళ్ళు తో పాటు చాలామంది పేర్లు కూడా మనకి అందరు తెలిసిందే. సో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ని ఉపయోగించుకొని మరి ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్లో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఒక టైంలో ఇప్పుడు కాదు లాస్ట్ 5 years పక్కన పెడితే దానికి ముందు ఒక 15 years కూడా వీళ్ళందరూ కూడా చాలా వరకు ఈరోజు పిఎస్యు బ్యాంక్స్లో ఎన్పిఎస్ ఇంత పెద్ద ఎత్తున ఉండడానికి కారణం ఈ పొలిటికల్ రిలేటెడ్ వాళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టడమే ప్రధాన కారణం అండి. సో పీవీపీ వెంచర్స్ కూడా అందులో, అంటే ఇది ఒక ఫ్రాడ్, అదొక ఫ్రాడ్లో రకరకాల ఫ్రాడ్లు ఉన్నాయి. పీవీపీ వెంచర్స్ కూడా మనం రిపీటెడ్గా చెప్తుంటాం ఇటువంటి కంపెనీస్ దూరంగా ఉండమని. ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాం. కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ రాఘవేష్ మెయిల్ చేశారు. ఇండియన్ అక్రసల్స్ 12 రూపీస్లో తీసుకున్నారు. లాస్ట్ 2 weeksగా ఒక అప్ మూవ్ అనేది చూస్తున్నాము. సో ఇది లాంగ్ టర్మ్ వ్యూతో కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? 1 year వ్యూతో హోల్డ్ చేయండి అండి. ఇండియన్ అక్రలిస్ ఇప్పుడు లాస్ట్ ఒక 10-15 days కానీ చూసుకుంటే 8 రూపీస్ నుంచి క్లోజర్గా 15 రూపీస్కి వచ్చింది ఈ మధ్య. మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్ అవుతుంది. ఓకే, నేనైతే హోల్డ్ చేయమని చెప్తాను. శ్రీకాంత్ మెయిల్ చేశారు. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 100 sharesని 899లో తీసుకున్నారు. హోల్డర్ యావరేజ్ అని అడుగుతున్నారు. 899లో తీసుకున్నారు. అంటే ఇండియాబుల్స్ యావరేజ్ చేయకండి. నేను ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇండియాబుల్స్ని మీరు ఎగ్జిట్ కావాలి అని ప్రతిసారి చెప్తూనే ఉంటాను. నేను దీని మీద అంత బులిష్ అయితే లేను. మీకు అదృష్టం బాగుండి మళ్ళీ ఆ రేట్ వచ్చిందంటే మీరు కళ్ళు మూసుకొని ఎగ్జిట్ కానీ. ప్రదీప్ కుమార్ మెయిల్ చేశారు. BHEL 120 sharesని 78లో, రెయిన్ ఇండస్ట్రీస్ 308 sharesని 237లో తీసుకున్నారు. యావరేజ్ చేసుకోవచ్చు అంటారా? లాస్ ఏమైనా బుక్ చేసుకోమని. BHEL 78, రెయిన్ 237. BHEL మీ రేట్కి వస్తే మీరు ఎగ్జిట్ కానండి. మళ్ళీ యావరేజ్ చేసుకోవడం ఏంటి? ఒక 8 రూపీస్లో ఈ స్టాక్, ఇటువంటి స్టాక్ని యావరేజ్ వెళ్ళొద్దు. ఈవెన్ రెయిన్ ఇండస్ట్రీస్ని కూడా మీరు ఎగ్జిట్ రెయిన్ ఇండస్ట్రీస్ కూడా మీరు హోల్డ్ చేయకండి. దీంట్లో కూడా మీరు పొజిషన్స్ని ఎంత తొందరగా బయటపడాలంటే బయటపడండి. నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. దివాన్ హౌసింగ్ 288లో తీసుకున్నారు శశి గారు 70 sharesని. ఇది హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా, లేదంటే లాస్ ఏమైనా బుక్ చేసుకోమంటారా? 288లో తీసుకున్నారు. దివాన్ హౌసింగ్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఒక లాంగ్ టర్మ్ కోసం అయితే దివాన్ హౌసింగ్ హోల్డ్ చేయమని చెప్తాను. శ్రీనివాసరావు మెయిల్ చేశారు. PVR షేర్స్ 700లో తీసుకున్నారు 3 years బ్యాక్. ఇది ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోవచ్చు అంటారా, లేదంటే లాంగ్ టర్మ్ మీతో ఇంకా కంటిన్యూ చేయమంటారా? కానీ PVR ప్రస్తుతానికి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీరు మంచి 700లో తీసుకున్నారు, 600 చేంజ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 6 months మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. నెక్స్ట్ 6 monthsలో మీకు ఎంత పీక్ వస్తుందో అక్కడ చూసుకొని, నేను కూడా క్లోజర్గా 2000 నుంచి 2200 ఆ లెవెల్ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకునే టైం అండి. ఎందుకంటే ఒక స్టాక్ ఎంత పెరిగినాక మళ్ళీ సేమ్ ర్యాలీ అనేది కొనసాగకపోవచ్చు. ప్లస్ ఇది కూడా ఒక మళ్ళీ ఒక డిబేట్ అంటే కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ మీడియాలో కానీ చూసుకుంటే, మరి ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ వీళ్ళ ఎక్కువగా పిక్చర్స్ కొత్త టెక్నాలజీలో వస్తున్న చేంజెస్ లైక్ ప్రైమ్ కానివ్వండి, అదర్ నెట్ లింక్స్ అని రకరకాలు ఉన్నాయి. సో వీటికి కూడా కొంచెం ఫ్యూచర్ కొంచెం బిజినెస్ పరంగా చేంజెస్ రావచ్చేమో అని అనుకుంటున్నాను. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఒక 6 to 8 monthsలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ప్రసాద్ మెయిల్ చేశారు. ప్రజయ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇంజనీర్స్ లిమిటెడ్, ప్రజయ్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఇది హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్గా హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది ఒక అప్ సైడ్ మూవ్ కూడా చూడట్లేదు. సో ఇది కంటిన్యూ. ఇది సేమ్ ఇది కూడా ఏంటంటే ప్రజా ఇంజనీరింగ్ అనేది కూడా ఫండమెంటల్గా వీక్ ఉన్న కంపెనీ అండి. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాము ఈ స్టాక్ని అవాయిడ్ చేయమని. వీళ్ళు కూడా ఏంటంటే డెట్ బర్డెన్తో ఉన్నారు. మన లోకల్ హైదరాబాద్లో ఎక్కువగా ఈ వెంచర్స్ పెద్ద ఎత్తున వెంచర్స్ చేస్తూ ఉంటారు. ప్రజా ఇంజనీర్ సిండికేట్ అంటాం దీన్ని, అందరికి తెలిసిందే. ఇది కూడా ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ర్యాలీస్లో నెక్స్ట్ 6 to 8 monthsలో ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ఇటువంటి స్టాక్స్ ఫస్ట్ ఇన్వెస్ట్ చేయకపోవడం, దూరంగా ఉండడం బెటర్ అండి. శ్రీను మెయిల్ చేశారు. లారస్ ల్యాబ్స్ లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చు అంటారని అడుగుతున్నారు శశి గారు. అండ్ GMR షార్ట్ టర్మ్కి ఈ లెవెల్లో. లారస్ ల్యాబ్ లాంగ్ టర్మ్కి, GMR షార్ట్ టర్మ్. GMR కొనుక్కోండి. లారస్ ల్యాబ్ని మీరు షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా కూడా అవాయిడ్ చేయండి. నేను లారస్ ల్యాబ్ మీద అంత బులిష్ అయితే లేను. సాంబశివరెడ్డి మెయిల్ చేశారు. గ్రాఫైట్ ఇండియా 660లో తీసుకున్నారు. 1% బెవరేజెస్ 120లో హోల్డ్ చేస్తున్నారు. 1 year టైం ఫ్రేమ్తో ఇది కంటిన్యూ చేసుకోవచ్చా? గ్రాఫైట్ 660, 1% బెవరేజెస్ 120.
గ్రాఫైట్ ఇంకా హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి గ్రాఫైట్ హోల్డ్ చేయండి. మనపసంద్ విషయానికి వస్తే ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను ఇది. ఓకే శశి గారు, ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్తే బ్యాంక్స్ ఈరోజు వీక్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. కొంత ర్యాలీ తర్వాత బ్యాంక్స్లో ఈరోజు ఎగైన్ కొంత కరెక్షన్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. హైస్ నుండి బాగా కరెక్షన్ అనేది చూస్తున్నాం. కొంత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి టైంలో బ్యాంక్స్లో మీరు ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీని సజెస్ట్ చేస్తారు? చూడండి, బ్యాంక్స్లో సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తానంటే మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ కొన్ని రోజులుగా వచ్చిన ఒక అప్ ట్రెండ్ అనేది ఆగిపోవచ్చు ప్రస్తుతానికి. అటు క్రూడ్ ఆయిల్ కూడా మనకి పెరగడం కొంచెం మళ్ళీ ఈ బ్యాంక్స్ మీద నెగిటివ్ కావచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి సెల్ అండ్ ర్యాలీస్, సెల్ ఆన్ ప్రాఫిట్ బుకింగ్ అని కూడా చెప్పొచ్చు. ర్యాలీస్లో ప్రాఫిట్ బుకింగ్ చేయండి. సెల్ అట్ ద సేమ్ టైం కొత్తగా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు బయింగ్ ఇప్పుడు ఈ లెవెల్లో వద్దు, కొంచెం పెరుగుతున్నప్పుడు రేపు ఎల్లుండిలో మళ్ళీ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ పెరిగితే సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ శశి గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 23 పాయింట్స్ నెగిటివ్గా 11,581 వద్ద ట్రేడ్ అవ్వగా, సెన్సెక్స్ 62 పాయింట్స్ నెగిటివ్గా 38,638 వద్ద మోతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 89 పాయింట్స్ నెగిటివ్గా 29,755 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సెట్ 12. స్టే ట్యూన్.